महतृदेवताभ्यो नमः पितृदेवताभ्यो नमः। श्री विराट पुत्रो वीरब्रह्मेंद्र स्वामिने नमो नमः। వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమేంద్ర ఆశ్రమంలో ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి ఏమనంటే ఏం చెప్తున్నాయంటే, సాధకునకు గురువు కావాలి. గురువు లేకుండా ఆధ్యాత్మిక సాధన జరగటం అనేది జరగదు. కానీ అతని యొక్క అదృష్టాన్ని బట్టి మంచి గురువు దొరికితే ఆ గురువు ద్వారా దీక్ష తీసుకుంటే ఆ జీవుని యొక్క అంటే ఆ సాధకుని యొక్క స్వర్గ నరకాల నుండి ముక్తి కలిగిస్తాడు, దాటిస్తాడు. కానీ ప్రస్తుత సమాజంలో కలిమాయ వల్ల కొంతమంది గురువులు వారి యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండా గురువు అనిపించుకొని ఇంకా కొంతమంది శిష్యులను తయారు చేసుకొని ఆ శిష్యులు కూడా ఎప్పుడూ ఆ గురువును వదిలిపెట్టకుండా ఉండేటట్లుగా చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వారి యొక్క భుజముల మీద ముద్రలు వేసి ఇంకా వారి యొక్క పద్ధతుల ప్రకారంగా అనుకూలమైనటువంటి విధానంగా ఆ శిష్యులు ఇంకొక గురువును ఆశ్రయించకుండా వారి వద్దే ఉండేటట్లుగా చేస్తూ ఉంటారు. అయినా వారి బుద్ధి పైన అంటే ఆ శిష్యుల యొక్క బుద్ధి పైన ముక్తి అనేటటువంటిది లేకపోతే వాళ్ళు ఎట్లా బయటపడాలో తెలియపరచలేకపోతూ ఉంటారు. అలా తెలియపరచలేనప్పుడు ఆ గురువు దగ్గర ఉండి శిష్యరికం చేస్తూ వాళ్ళు ఆ కాలాన్ని వృధాపరుచుతూ ఉంటారు. ఆ గురువు ద్వారా ఎంత పొందుతారు, ఈ శిష్యుడు ఎంత పొందాడు అనేటటువంటి విషయము ఆ భగవంతునికే తెలియాలి. అది కాలమే చెప్పాలి. కాబట్టి వారి యొక్క బుద్ధి మంచి మార్గంలో మార్చేటటువంటి గురువే పూర్ణ గురువు అని తెలియజేస్తుంది. అలాంటి గురువు దొరకటము ఆ సాధకుని యొక్క అదృష్టము. అలా దొరికినప్పుడు అతను సంపూర్ణమైనటువంటి ఈ యొక్క భవబంధాల నుండి బయటపడతాడు అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.